దేవునికి మహిమ కలుగును గాక. మీకు నాకు మధ్య స్తంభం అడ్డుగా ఉన్నవాళ్ళు ఇటు వేసుకోండి. నేను అలా ఉంగి చూడలేను, మీరు దాకా చూసి మెండేపులు పెట్టలేదు. ఇటన్నా వేసుకోండి, అటన్నా వేసుకోండి, చైర్ వేసుకోండి, పర్లేదు. ఆ గోడవారిని వేసుకోవచ్చు. గోడవారికి ప్లీజ్. మీరు నాకు కనిపించట్లేదు ఇద్దరు. ఆ వెనకన్నా ఈ ప్రక్కన్నా ఇలా ప్రక్క వేసుకోండి, ఇంకొక వరుస. దట్స్ రైట్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను ప్రేమించి మీ మధ్యలోనికి వాక్య సేవ చేయటానికి ఆహ్వానించిన దైవజనులు సామ్యూయల్ దాస్ గారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో కుమారుడు దాస్ బాబు కూడా మనతో ఉన్నారు. ఉదయం మనం కొద్ది నిమిషాల దేవుని మాటలు జ్ఞాపకం చేసుకునే అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఉదయం రాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఉదయం వచ్చారు కదా, మీరు వచ్చారా? ఉదయం రాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు. గుడ్, వండర్ఫుల్. అందరూ ఉదయం ఉన్నవాళ్లే. మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యానానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఉదయకాలం మనం చదువుకున్న మాటే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మరలా చదువుదాం. చదవండి. మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఎందుకు అంటే సహాయం కావాలని రాజును అడగడానికి నాకు సిగ్గుగా తోచెను అని 23వ వచనం లేక 22వ వచనం ఆఖరిలో రాయబడింది. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నీ పాద సన్నిధి కోసం లెక్కించలేని స్తోత్రాలు. మీ దాసులు మా ప్రభు సామ్యూయల్ గారిని నువ్వు ప్రేమించి నాయనా ఈ సంఘ పరిచర్యలో నిరవధికంగా 40 దినాలు పగలు రాత్రులు సన్నిధిని ఏర్పాటు చేసుకుని ఆసక్తి గల వారు ఉపవాసం ఉండి ప్రార్థించాలని మీరు అనుకూలపరిచినటువంటి దినాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఈ కడవరి దినాల్లో ఇలాంటి ఆశగల సంఘాలు తక్కువగా ఉన్నాయి. నీ దాసుల హృదయాల్లో పుట్టించిన ఆశను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం బిడ్డలతో ఆ వరుసలో నేను కూడా ఉండి మీ మాటలు జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి మేమందరము నీ వాక్కు చెంతకు వస్తున్నాం. మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. నీ మాటల చేత మా హృదయాలకు మా ప్రభువా ప్రత్యక్షత కలుగు చేయండి. గ్రహింపుతో కూడిన మా తండ్రి భక్తిని చేయడానికి మీతో నడవడానికి సహాయం చేయమని అల్పుడైన నీ పాద సేవకుని మీ సన్నిధి చాటును దాచి మా అందరికీ నీ ప్రత్యక్షత కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఉదయం నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. బబులోను దేశం నుంచి కోరెషు రాజు ద్వారా చెర విడుదలైన వారు యెరూషలేముకు వచ్చి మందిరాన్ని కట్టుకోండి అని రాజు ఆజ్ఞాపించగా 42,360 మంది ప్రయాణము చేసి యెరూషలేముకు వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు. ఆ మందిరాన్ని కట్టుకునేడానికి ప్రయాణం చేసే క్రమంలో విస్తారమైన ఆస్తితోనూ చిన్న బిడ్డలతోనూ వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ ప్రయాణం 4 మాసాలు పట్టింది అని నేను మీకు చెప్పాను. వాక్యానికి ఆధారంగా ఒక చిన్న సంగతి మీకు నేను చూపిస్తాను. అదే ఎజ్రా గ్రంథములో 7వ అధ్యాయములో 9వ వచనాన్ని చదువుదాం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున
5వ నెల మొదటి దినమున యెరూషలేముకు చేరాను. ప్రయాణానికి పట్టిన కాలం అక్కడ ఉంది. ఎప్పుడు మొదలుదేరారు? మొదటి నెల మొదటి దినం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1న బయలుదేరారు అనుకుంటే ఎప్పుడు రీచ్ అయ్యారు? 5వ నెల మొదటి దినమున. అంటే ఎన్ని నెలలు మధ్యలో? 4 నెలలు. 4 నెలలు సుదీర్ఘమైన ప్రయాణం. ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు లెక్క ఉంది. వాళ్ళు ఎంత బంగారం పట్టుకొచ్చారు, ఎంత వెండి పట్టుకొచ్చారు, ఎన్ని వస్తువులు పట్టుకొచ్చారు, అవన్నీ మీరు ఎజ్రా గ్రంథం చదివితే కనిపిస్తాయి. చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ 4 నెలలు కాలినడకన, కంచరగాడిదల మీద, ఒంటెల మీద. ఎందుకంటే వీల్స్, చక్రాలతో ప్రయాణం చేసే అవకాశం అప్పుడు తక్కువ ఉంది. చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే చక్రాల మీద, బళ్ళ మీద ప్రయాణం చేసే అవకాశం ఉండింది. మిగిలిన వాళ్ళందరూ ఇలాంటి ప్రయాణాలే. రహదారులు లేవు, ఏవో చిన్నపాటి రాజమార్గాలు, అనగా సైన్యం వెళ్ళేటువంటి త్రోవలు ఉండేవి. ఆ త్రోవల్లో దొంగల భయం ఉంది, క్రూర మృగాల భయం ఉంది, ఇక ఊహించని ఉపద్రవాలు, విపరీతమైన తుఫాన్లకు, ఇసుక తుఫాన్లకు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు మాకు సహాయం కావాలి అని రాజును అడుగుదాం అనుకున్నాడు. ఎందుకంటే వెళ్ళండి అని చెప్పినాడు రాజు కదా. సహాయం కావాలని రాజును అడగడానికి ఇందాక గుర్తు చేశాను, 22వ వచనం ఆఖరిలో మాకు సిగ్గుగా తోచెను అని ఉంది. రాజును అడగడానికి ఎందుకు సిగ్గుపడ్డాడు? ఆ 22వ వచనంలో ఇలా రాయబడింది, 8:22, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఉగ్రతయు ఎవరైతే ఆయన్ని విడిచిపెట్టేస్తారో వారి మీదకు వచ్చునని. అంటే వీళ్ళు రాజుకు సువార్త చెప్పారు ఇంతకుముందు. మేము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మా దేవుడు మాకు తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారికి దేవుడు శత్రువు అవుతాడని రాజుకు చెప్పాం. అంటే ఇప్పుడు మేము దేవునికి భక్తిగా ఉన్నాం కాబట్టి, దేవుడు మాకు తోడుంటాడని రాజుతో చెప్పాం కాబట్టి, దారిలో మాకు భయం అవుతుంది, ఈ సైన్యాన్ని ప్రొటెక్షన్ ఇమ్మని రాజును అడగడానికి ఎజ్రాకి ఏం తోచింది? సిగ్గుగా తోచింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? మా దేవుడు గొప్పోడు, మా దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు, మా దేవుడు మా కన్నీళ్లు దురుస్తాడు, మా దేవుడు మా హృదయంలో మా బాధ తీసేస్తాడని జనాలకు చెప్పి, చిన్న బాధ వచ్చినప్పుడు మనుషులు చెప్పేవానికి వెళ్ళి వాళ్ళు మనకు అసలు ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. ఇప్పుడే మా ఇంట్లో బిర్యానీ తిన్నాను, మటన్ కర్రీ తిన్నాను, ఫిష్ ఫ్రై తిన్నాను, అమ్మ బాబాయ్ కడుపు నిండా తిన్నానని పక్క వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు ఇడ్లీ పెడితే మళ్ళీ తిన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు తిన్నది నిజమా అబద్ధమా? తిన్నట్టే ఉన్నావు నువ్వు బిర్యానీ అంటారా లేదా? అనకపోయిన ఒక చిన్న మన వైపు వెకిలి చూపు చూస్తారు కదా. ఇప్పుడు ఎజ్రా అదే అనుకున్నాడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు సహాయం చేస్తాడు, మా దేవుడు మేలు చేస్తాడు, మా దేవుడి యొక్క అద్భుతమైన కరుణాహస్తం మాకు తోడుగా ఉంటుందని చెప్పాము. కాబట్టి రాజుగారు, ప్రయాణంలో దొంగలు వస్తారేమో, క్రూరమృగాలు వస్తాయేమో, మాకు సహాయం చేయడానికి సైన్యాన్ని పంపించండి అని అడగడానికి ఏం తోచిందన్నాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడో పాఠం నేర్చుకోవాలి. మనుషులు ఎదుట చెయ్యి చాపడానికి ప్రార్థించే వాళ్లకు సిగ్గుగా ఉండాలి. ఆమేన్. మనం మనుషులకి ఇలా చెయ్యి చాపాలి తప్ప ఎలాగా? ఇలా ఎప్పుడూ చెయ్యి చాపకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావని చెప్పడానికి రుజువు అదే, నువ్వు దేవుని బిడ్డవని చెప్పడానికి రుజువు అదే. ఏడుస్తున్న వాళ్ళకు నువ్వు ధైర్యం చెప్పాలి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకొని ఏడవకూడదు. ఎవరి దగ్గరైనా నువ్వు నీ బాధ చెప్పుకొని ఏడుస్తున్నావంటే నువ్వు చేసే ప్రార్థన అబద్ధము అని అర్థం. ఎందుకని? కన్నీరు తుడిచే దేవుడు మనకున్నాడు. ఏ మనుషుని చేతులు కూడా ఆయన కంటే గొప్పవి కావు. దేవునికి స్తోత్రం. ఓ భక్తుడు అంటాడు, రహస్యమందు దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడేవాడు బహిరంగమందు మనుషులు ఎదుట ధీమాగా నిలవబడతాడు అని. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునితో మన బంధం బలహీనంగా ఉంటుందో అందరూ మనుషులు ఎదుట వంగొంగి సలాములు చేయాలి. అవునా? దేవునితో మన బంధము బలంగా ఉండడానికి ఈ ఉపవాస ప్రార్థనలు. మనం ఇప్పుడు వారు ఎలాగైతే బబులోను దేశం నుంచి
యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నారో మనము కూడా ఈ లోకము నుంచి పరలోకానికి ప్రయాణము చేస్తున్నాం. పాట పాడతాం కదా, పరలోకమేనా అంతాపురం, చేరాలనే నా తాపత్రయం, పరలోకమేనా అంతాపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా ఆమేన్. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, పరలోకమేనా అంతాపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. ఆ పాట పాడినప్పుడు గుర్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని తాపత్రయపడుతున్నా. ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ వ్యవసాయం ఉంది, ఇక్కడ వ్యాపారం ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉన్నాయి, ఇక్కడ ఆరోగ్యం అనారోగ్యం ఉన్నాయి, ఇక్కడ సుఖము దుఃఖం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక రోజు ఏమవుతాం మనం, ఇవన్నీ వదిలేసి రెప్పపాటున కడబూరం రోగగానే ప్రభు సంధికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. లేదా నరులారా తిరిగి రండని పిలవగానే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఉన్నాయి కానీ ఏది నాది కాదు అనుకుని బ్రతకడమే తాపత్రయం. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. గుడికి వచ్చిన ప్రతిసారి, ప్రార్థన చేసే ప్రతిసారి అది నాది, ఇది నాది, అది కావాలి, ఇది కావాలని తాపత్రయపడుతున్నావంటే, ఉదయం చెప్పాను, వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారు? అన్యజనులు విచారిస్తారు. దేవుని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలి ఇదంతా. మరి దేవుని ఎరిగిన వాళ్ళకే కావాలి కానీ నేను కావాలా, నా దీవెనలు కావాలని దేవుడు అడిగితే ఏం చెప్పాలి మనం? నువ్వే కావాలి నాయన, నీ దీవెనలు నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలి కానీ నీకు వేరుగా ఇవేవి మాకొద్దు. దేవునికి స్తోత్రం కలిగినే కాక. నేను సేవలోనికి వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. ప్రభువుని నమ్ముకొని 37 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభం నుంచి పోరాటం ఉంది. నిజంగా దేవుని కోసం బ్రతికే సేవలో దైవజనులు శ్రమలు గుండా, కష్టాలు గుండా వెళ్తూ ఉంటారు. ఓసారి నాకు చాలా బాధ వేసిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఇంత ప్రయాసపడుతున్నాను కదా, నేను ఎవరికైనా సహాయం చేద్దామన్నా, ఎవరి కష్టంలో అయినా తోడుందామన్నా నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవేంటి నాయన. అలాగని లేవని చెప్పలేను, సమృద్ధిగా చాలినంత ఉన్నాయని చెప్పలేను. పైగా నువ్వు నాకు చెప్పే పని ఎలా ఉంటుందో తెలుసా? 365 రోజులు దేవుని కోసం ప్రయాణాలు చేస్తూ, వాక్యం చెప్తూ, సంఘంలో బయట నడుస్తూనే ఉంటాను. బాధ వచ్చేసి నన్ను ఎప్పుడు నువ్వు ఆశీర్వదిస్తావు అని గట్టిగా ప్రార్థన చేసి పడుకున్నాను. చాలా సంవత్సరాల క్రితం, 15-17 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఆ రాత్రి కళ వచ్చింది నాకు. ఆ కళలో ఒక ఆయన వచ్చి, నువ్వు అడుగుతున్నావు కదా, ఇదిగో నువ్వు చేసుకోవడానికి కావలసినంత ఈ దీవెన ఇస్తున్నాను సూట్ కేసు ఇచ్చాడు. ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే 1000 రూపాయల కాగితాలు ఉండే ఎప్పుడు, అవన్నీ సూట్ కేసు నిండా పేర్చున్నాయి, కొత్తవి తలతల్లాడిపోతున్నాయి. నేను అంచనా వేసుకుంటాను ఈ సూట్ కేసు సైజు, దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు, ఎన్ని కట్టలు పడతాయి, వరుసకి ఎన్ని కట్టలు పడతాయి, కొంచెం లెక్కలు వచ్చు కదా. లెక్కలు వేసుకుని అమ్మ నాయనో ఈ దాదాపు ఒక 75 లక్షల దాకా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఏం చేసేద్దాం ఈ డబ్బులతో, అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుని లెక్కలు వేసుకుంటూ దానివైపు అలా చూశాను. చూస్తే అన్ని 1000 రూపాయల కట్టలు సీల్ నోట్లు, అన్నిట్లోనూ 3 సున్నాలు ఉన్నాయి కానీ ఒకటి లేదు. నా మాట మీకు అర్థమైందా? 1000 రూపాయలు అని చెప్తే ఏముండాలి? అందు మీద 1 3 జీరోస్ ఉండాలా, కానీ జీరోస్ ఏమన్నాయి, 1 లేదు. గుడి గుబేలు మంది. ఓ నాయను ఇదేంటి, ఇది ఎక్కడ మారుతుందా, ఎవరికైనా ఇస్తే మనం తీసుకుంటాడా, లోపల వేసేస్తారు దొంగ నోట్లు అని చెప్పి అని ఓసారి ఆ ఇచ్చిన ఆయన వైపు చూశాను. ఆయన నవ్వుతున్నాడు. నేను కావాలా, నీకు ఇవి కావాలా అని ఉలుక్కుబళ్ళు వేసి కూర్చున్నాను. ఏడడం మొదలుపెట్టాను. ప్రభా నాకు డబ్బులు వద్దయ్యా, నువ్వు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చిన పాట రాశాను. ఎన్నెన్ని నీకు ఉన్నా, ఎన్నెన్ని నీకు ఉన్నా, యేసు లేకున్నా నీకున్నవన్నీయు గుండు సున్నా, నీకున్నవన్నీయు గుండు సున్నా.
సున్నైన బ్రతుకు దేనికన్నా, సున్నైన బ్రతుకు దేనికన్నా, సున్నాకు ప్రక్కన యేసు ఉన్నా, సున్నాకు ప్రక్కన యేసు ఉన్నా, నిండైన బ్రతుకు నీది అన్నా, నిండైన బ్రతుకు నీది అన్నా. అన్నా ఎన్నెన్ని నీకు ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇల్లు ఉంది, ఓ సున్నా. ఉద్యోగం ఉంది, ఇంకో సున్నా. మంచి చదువు ఉంది, ఇంకో సున్నా. అందం ఉంది, ఇంకో సున్నా. మంచి పిల్లలు ఉన్నారు, ఇంకో సున్నా. యేసు లేకపోతే ఎన్ని సున్నాలుంటే మాత్రం ఏమి లాభం? యేసు నాతో ఉన్నారు, ఏమి లేకపోయినా ఒకటి ఉన్నట్టే. అక్కడి నుంచి ఇంకొక సున్నా పెరుగుతున్న కొలది విలువలేని సున్నా యేసు ఉంటే నీ జీవితంలో అత్యంత విలువగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అన్నీ ఉన్నాయి, ఇవేవి మనవి కావు. మరి అలాగే నీ యాత్ర ఎలా వెళ్తుంది? ప్రయాణం చేస్తున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది. ఈరోజు రేపు ప్రభు వస్తాడని బోధలు వినబడుతున్నాయి. ఆయన వచ్చేస్తే వెళ్ళిపోతామని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇవన్నీ మన బ్రతుకులో ఉంటే ఈ ప్రయాణం శుభముగా జరగాలి. దేవునికి స్తోత్రం. అందుకోసం ఎవరు సహాయం చేస్తారు? పాస్టర్ గారులా, సంఘ పెద్దలా, మనకంటే సీనియర్ భక్తులా? ఎవడు ఏ మనుషునికి ఎప్పుడూ సహాయము చేయలేరు. మరెవరు సహాయం చేస్తారు? మనుషులను నమ్ముట కంటే, దేవునికి స్తోత్రం చెప్పండి, రాజులను ఆశ్రయించుట కంటే నో మ్యాన్ క్యాన్ హెల్ప్ టు ఎనీబడి. ఏ మనుషులకు సహాయం చేయలేడు. అందుకని ఈ ఎజ్రా చేసిన ఆ పనే మనకు పాఠం కావాలి. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, బెంగ వచ్చినా ఏ మనుషునికి చెప్పొద్దు. ఇది ఉపవాసం ఉండి వాళ్ళు 3 రోజులు అంతమంది కలిసి ఆహావనే నది ఒడ్డున అక్కడే ఆగి మనం ప్రార్థన చేసుకొని బయలుదేరదామని ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన జీవితంలో సురక్షితంగా, క్షేమంగా, నెమ్మదిగా ఈ యాత్ర పూర్తయి ఏదో ఒక రోజున పరలోకాన్ని చేరడానికి మనము కూడా భక్తిని బలంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకు ప్రార్థనలతో పాటు ఉపవాస ప్రార్థన చాలా అమూల్యమైనది. ఎందుకో చెప్పినా, తుపాకీ గుండు చేతిలో పట్టుకొని ఇలా ఇసురు కొట్టామనుకోండి, ఎవరికైనా ఎంత దెబ్బ తగులుతుంది? గట్టిగా. తుపాకీ గుండు చూసారా? మనం చూస్తాం, పోలీసు వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి, యుద్ధాలు, మిలిటరీ అని చూస్తాం టీవీలో. ఇసురు కొడితే బొప్పు కడుతుంది. అదే తుపాకీ గుండిని క్యాటబాల్లో పెట్టి కొట్టామనుకోండి, కొంచెం కన్నం పడుతుంది. అదే తుపాకీ గుండిని గన్లో పెట్టి పేల్చామనుకోండి, అవతడు ఎగిరిపోతాడు. ద సేమ్ బుల్లెట్ నువ్వు ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రార్థన దేవునితో సహవాసమే, కానీ ఉపవాస ప్రార్థన దేవుని శక్తిని నింపుకొని వెళ్ళే సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వీళ్ళు ఉపవాసం చేశారు, 3 విషయాలు ప్రార్థన చేశారు. అందులో మొదటిది నేను ఉదయం చెప్పాను. ఏం ప్రార్థన చేశారు? అయ్యా, ఈ ప్రయాణములో మాకు సహాయము చెయ్యి. మొదటి ప్రార్థన. ఏం ప్రార్థన? ఏది మనకు సహాయం? ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం కాదు. అవన్నీ అవసరమే. అవన్నీ దేవుడికి ఇవ్వాలంటే ముందు నువ్వు దేవుని పోలికలో బ్రతకాలి, పరిశుద్ధతలో పెరగాలి, ప్రేమలో పెరగాలి, నీతిలో పెరగాలి, నిరీక్షణలో పెరగాలి అని చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇంకా షార్ట్ కమింగ్స్, లోట్లు ఉన్నాయో వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని మన బ్రతుకులో భర్తీ చేయమని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, మనం ఎంత బలహీనులమో అని అంత బలపరచబడతాం ప్రార్థన చేస్తే. మరి బలపరచబడాలంటే ముందు మనం ఎంత బలహీనమో తెలియాలి కదా. అందుకని దైవ సన్నిధిలో మన లోటు, మన బలహీనత చెప్పుకొని, దేవా ఈ ప్రయాణములో నాకు గెలవడము నేర్పించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక రెండవది చెప్తాను ఇప్పుడు. ఇంకా దేనికోసం ప్రార్థన చేశారు? మా పిల్లలకు. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో ప్రార్థించేవారు,
ప్రార్థించే సంఘాలు, ఇలా ఉపవాసం ఉండే సంఘాలు చేయాల్సిన ప్రార్థనలో అత్యవసరమైన ప్రార్థన మన పిల్లల కోసం చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లల కోసం అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టాలని ఇట్స్ ఓకే, అడగడం మంచిదే. ఎందుకని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఇచ్చిన బహుమానాన్ని దాచుకోవడం రావాలా వద్దా? ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, చూడండి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇస్తే చాలా గిఫ్ట్లు ఇప్పకుండానే అటక మీద ఉంటాయి. చాలామంది ఇళ్ళల్లో చూస్తాను నేను, ఆ బాక్సులు కనీసం ఇప్పకుండా అక్కడ దాచి ఉంచుతారు. ఏడాది లోపల ఒకసారి నిప్పు చూడాలి కదా ఎవరేమి ఇచ్చారో. అవి ఇచ్చిన దాంట్లో వాడుకోవడానికే ఉన్నాయి, దాచుకోవడానికే ఉన్నాయి, మళ్ళీ ఎవరికి ఇచ్చేయడానికే ఉన్నాయి, అమూల్యమైన ఏమున్నాయని మనకు తెలియాలి కదా. అప్పుడు వాటిని తీసి ఎక్కడ వాటిని పెట్టాలో అలా పెట్టి భద్రంగా దాచుకోవాలి. అప్పుడే ఇచ్చిన వారి పట్ల గౌరవం ఉంటుంది. ఇచ్చిన గిఫ్ట్ అక్కడే పక్కన పారేసాం అనుకోండి, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. ఇప్పుడు మనకు దేవుడు బిడ్డల్ని బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన బిడ్డల్ని ఎక్కడ పెంచుతున్నాం? ఎక్కడ పెంచుతున్నాం? మన బిడ్డలు ఎక్కడ పెంచుతున్నాం? నేనేం చెప్పక్కర్లా, అందరూ సెల్ ఫోన్ దగ్గర పెంచుతున్నారు. ఎక్కడ? పెద్దోళ్ళు కూడా ఉపయోగించిన సెల్ ఫోన్లు 5-6 సంవత్సరాల పిల్లలు వాడేస్తున్నారు ఏకంగా. అందులో ఎంత నాశనం ఉందో, ఎంత బలహీనత ఉందో, ఎంత భయం ఉందో తెలియట్లేదు మనకి. ప్రియులారా, మన బిడ్డలు ఎక్కడ పెంచాలి? మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము, నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఈ మాటలు ఎక్కడుండాలా? నువ్వు విన్న సంగతులన్నీ ఎక్కడుండాలా? నీ హృదయంలో ఉండాలి. ఎందుకు అంటే నీవు నీ కుమారులకు, అంటే ఏంటండి, నీ హృదయంలో ఉన్న మాటలు నీ పిల్లలకు నేర్పించాలి. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా అని పిల్లలకు నేర్పారా లేదా? నేర్పారా లేదా? చందమామ రావే, జాబిల్లి రావే అని సంకనెత్తుకొని గోరుముద్దలు తినిపించారా లేదా? మరి ఇప్పుడు సెల్ ఫోన్ ముందెట్టి ఆ నోరు చెప్తే గుట్టుకుమని లోపలేసేస్తున్నాడు. ఆడు కూడా దాన్ని చూస్తే మింగేస్తున్నాడు. సంకనెత్తుకొని పిల్లలకు ఓ మాట చెప్పే ఓపిక లేదు. పోనీ వదిలేద్దాం, అడ్వాన్స్ అయింది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పిల్లల్ని మోకరింపచేసి, నువ్వు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ పిల్లలను కూర్చుండబెట్టి, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చి, వారం అంతా ఆదివారం కోసం పిల్లలు సిద్ధం చేసి, పిల్లల్ని రేపటి కోసం దేవుని కోసం సిద్ధపరిచే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? లోకంలో డ్యాన్సులు నేర్పిస్తున్నారు, స్కేటింగ్లు నేర్పిస్తున్నారు, కరాటే, కుంగుఫూ లాంటివి నేర్పిస్తున్నారు. పిల్లలకి చిన్నప్పుడే ఏమి బ్రతుకులో బాగుంటారో అన్నీ నేర్పిస్తున్నారు. ఆ బాగు కొంతవరకే మనకు తెలుసు, కానీ దేవుని నేర్పిస్తే, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆ బాగు ఎంతవరకు? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. అది ఇంకెప్పటికీ తప్పిపోనంత గొప్ప దీవెన అందిస్తావు నువ్వు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. ప్రార్థన ఏం చేస్తున్నాం? ఊరందరినీ మార్చేయమంటున్నాం. వచ్చిన చిక్కు. మార్పు ఎక్కడి నుంచి మొదలెట్టాలి? నీ పిల్లల దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈరోజు పిల్లలు ఎంత రిస్కులో ఉన్నారంటే పసిపిల్లల ప్రాణం కోసం దుష్టుడు అపవాది భయంకర ముచ్చులు పన్నేసి కూర్చున్నాడు. మరణం కిటికీలు గుండా వచ్చేస్తుంది. మరణం ఊహించని రీతిలో వచ్చేస్తుంది. నేను నిన్న మొన్న న్యూస్లో చూశాను, మధ్యప్రదేశ్లో దగ్గు మందు తాగి 12 మంది పిల్లలు చచ్చిపోయారు. దగ్గు వస్తే మందు వేసేసి పుట్టుక్కుమని షాప్కి వెళ్ళి సిరప్ పట్టుకొచ్చడం, పోసేయడం. పూర్వం దగ్గు వస్తే ఏం పట్టేవారు? కరక్కాయ పట్టేవారు, పసుపుతో ఇంకేదో చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తెచ్చామా, చేసా, మూత తిప్పామా, పోసేసామా గొంతుకులో. దాని మీద డేట్ చూడం, కంపెనీ చూడం, ఇంకెక్కడ 10 రూపాయలు తక్కువకి వస్తే అక్కడ కొనుక్కొచ్చేస్తాం. ఈ చిన్నపిల్లలు కదా ఆలోచన చెయ్యం. మరి చిన్నప్పుడు
మన తాత మామలు, మన నాన్నలకి, మన నాన్నలు మనకి దగ్గులు వస్తే దగ్గుమందే పోసేసారా? ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగిపోయింది, వాడుకొని పిల్లలు చంపేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక పిల్లలకి కురుకురేలు పెట్టడం. ఏం పెట్టడం? మా పిల్లోడు 4 ప్యాకెట్లు తినేస్తాడని లేసు. ఏం పెడతారు? లేసు. లేస్ అంటే లేచిపోవడం. ఇంకది ఆ బంగాళదుంపల్ని కుళ్ళిపోయిన నూనెలో వేపి దాని మీద నిల్వకు ప్రిజర్వేటివ్స్ జల్లేసి ఆ బంగాళదుంపల ప్యాకెట్ ఎప్పుడు చింపినా కరకరలాడతాయి. ఆ ప్యాక్లో ఉంచకూడని గ్యాస్ పెట్టి ఉంచుతాడు. ఎంతమంది తెలుసు? ఈ తిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్లే. మా పిల్లోడికి చిన్నప్పటి నుంచి గుండెలో మంటేనండి. పిల్లల ప్రాణాలు ఎవరు తీస్తున్నారు? ఎవరు తీస్తున్నారు? మనమే. ప్రభువునందు ప్రియమైన వారలారా, మేలు అనుకొని కీడునిస్తున్నాం. నేనేమంటానంటే, ఈ కీడు ఉన్న ప్రపంచంలో మన పిల్లల్ని భద్రంగా కాపాడడానికి మోషే తల్లి చేసిన పని మనము చేయాలి. దేవునికి స్తోత్రం. మోషే తల్లి పేరేంటి? మిరియాం. పిల్లాన్ని పెంచలేక దేశంలో మగపిల్లలు చంపేస్తారని చట్టం ఉంటే 3 నెలల మిరియాము కాదండి, యాకోబేదు. ఎవరు? మిరియామని నేను మిరియామన్నాను. మిరియాం అక్క కదా, ఆమె పేరు యాకోబేదు. ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి తీసుకొని జమ్ము పెట్టి లోపల వెలుపుట కీలు పూసి, కీలు అంటే తారు, కీలు పూసి అంటే నీటిలో విడిచిపెట్టేస్తే బయట నీళ్ళు లోపలికి రావడానికి వీలు లేకుండా ఆ పెట్టిలో పిల్లాన్ని పెట్టి నదిలో విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. ఈ లోకం నది లాంటిది, నిరంతరం అపాయాలే. అమ్మ గోల్డ్ రంగు ఏమన్నా దొరక? నేను పెన్తో గోల్డ్ మీద రాసుకుంటున్నాం ఏంటన్నా? ముందు కూర్చొని వినాలి కదా. నచ్చలేదా వాక్యం? మరి ఎందుకు నువ్వు గోల్డ్ మీద పెన్తో గీసుకుంటున్నావు? చిన్నపిల్లవని ఏమన్నా తప్పు కదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చనువుగా నన్ను ఏమనుకోకే, బీ కాన్సన్ట్రేట్. హల్లెలూయా. మా చర్చిలో అయితే మైక్ ఇచ్చుకొని కొట్టేస్తాను, దెబ్బ గుడన్నా మానేయాలి. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దైవ సన్నిధిలో ఉన్నాం కదా, బీ కేర్ఫుల్. దేవుడు చూస్తున్నాడు మనల్ని. ఆశగా ఎదురు చూడాలా. దేవా నువ్వు మాట్లాడిన ఆయన మాట్లాడుతుంటే బుర్ర పక్కకు తిప్పితే ఏం చేస్తాడు ఆయన? ఏం పాస్టర్ గారు, ఎంత చిరాకుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. లోకం అనే నదిలో పిల్లాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటే అడుగడుగున అపాయాలున్నా బయటదేది లోపలికి రాకుండా ఆ పెట్టెకి కీలు పూసింది. దేవుని స్తోత్రం. నీ పిల్లలకి కీలు పూసి పంపించాలి బయటికి. లోకంలోకి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నారు, వెనక్కి తిరిగి వచ్చినా వాళ్ళకి ఏ కష్టము, ఏ నష్టము, ఏ కీడు బిడ్డలకు రాదని చెప్పే దమ్ము నీకు ఉండాలంటే నీ కన్నుల కన్నీళ్లతో యేసయ్య పాదాలు పట్టుకొని బిడ్డల కోసం ప్రార్థన చేసి పంపించాలి. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఉంది, 19 పిల్లలు. ఎంతమంది? అందరూ చెప్పండి, ఎంతమంది? 19 పిల్లలు. భర్తకి చిన్న ఉద్యోగం. వాళ్ళ పోషించడం కోసం ఇద్దరూ చాలా కష్టపడేవారు. 10 మంది పిల్లలు చిన్న వయసులో 2 ఏళ్ళు 3 ఏళ్ళకే చచ్చిపోయారు. 9 మంది పిల్లలు ఉన్నారు. ఆవిడకి అర్థమైంది, మా పిల్లల ప్రాణాలు మేము కాపాడుకోలేము. పేదరికం, అనారోగ్య పరిస్థితులు, వైద్యం అందుబాటులో లేదు. నా పిల్లల్ని దేవుడే కాపాడాలనుకొని ఆమె ఏం చేసేదంటే, తన పనులన్నీ పూర్తయిన తర్వాత పడక మీదకి వెళ్ళే ముందు చక్కగా పిల్లలందరి మంచాల దగ్గరకు వచ్చి ఒక్కొక్కడి మంచం దగ్గర మోకరించి 9 మంది పిల్లల కోసం ప్రార్థన చేసే. దేవునికి స్తోత్రం కలిగినాక. మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి భద్రత ఏంటండి? ప్రార్థనే. ఏమైందో చెప్పనా? ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇంగ్లాండ్ దేశంలో 17వ శతాబ్దంలో దేశాన్ని ఉజ్జీవంతో నింపేసినటువంటి 2 గొప్ప దైవజనులు ఆ 9 మందిలోంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందులో ఒక ఆయన జాన్ వెస్లీ, ఇంకొక ఆయన చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? రాజమండ్రిలో పాస్టర్ గారు గుర్తొస్తారు. ఈ జాన్ వెస్లీ ఒరిజినల్ కాదు. ఈ జాన్ వెస్లీల పేరు ఆ జాన్ వెస్లీది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెస్లీ వాళ్ళ ఇంటి పేరు, వెస్లీ ఇంటి పేరు, జాన్ అసలు పేరు. మనం వాళ్ళ ఇంటి పేర్లు చివర పెట్టుకుంటారు, మన ఇంటి పేర్లు ముందు పెట్టుకుంటాము. ఆ పేర్లు మనం పెట్టుకుంటున్నాం. ఆ తల్లి ప్రార్థన ఇంగ్లాండ్ దేశంలో 2 గొప్ప దైవజనులు అందించింది. వారు మెథడిస్ట్ సంఘాలకు మూలస్థాపకులు అయిపోయారు. వాళ్ళు ప్రకటన చేస్తే వేల కొలదిగా ప్రజలు మారిపోతూ ఉండేవారు. సంఘాలు అద్భుతంగా దీవించబడ్డాయి. సినిమా హాళ్ళు మందిరాలుగా మారిపోయాయి. బారు షాపులు మందిరాలుగా మారిపోయాయి. ఎవరి ప్రార్థన?
తల్లి ప్రార్థన. ఆవిడ పేరు సూసన్న. ఏం పేరు? సూజన్ వెస్లీ. ఆ తల్లి అమాయకంగా చేసిన ప్రార్థనలు బిడ్డలో గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చేసాయి. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రయాణంలో మనం ఏం చేయాలి? మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలండి అయ్యగారు, మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలండి అయ్యగారు, అంతేగాని మా అబ్బాయి మారు మనసు పొందాలి అయ్యగారిని ఎవడో చెప్పరు. అర్థమవుతుందా? ఏం రావాలి? ముందు మారు మనసు రావాలి, ముందు దేవుని సంధికి రావాలి, ముందు చెడుతనం మాండం రావాలి. ఆడపిల్లలు మగపిల్లలను చూస్తే అన్నయ్య అనే ఫీలింగ్ రావాలి, మగపిల్లలు ఆడపిల్లని చూస్తే నా చెల్లి అనే ఫీలింగ్ రావాలి. ఈరోజు ఏం ఫీలింగ్ వస్తుంది? ఎక్కడ చూడండి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సంస్కృతి వచ్చేసింది. కలిసి తిరగడాలు, 10th క్లాస్లోనే ప్రేమలు, ఆ తర్వాత లివింగ్ టుగెదర్. కాలేజీలు పంపించి హాస్టల్లో పెడితే హాస్టల్లో బాగోలేదు, రూమ్ తీసుకుంటామని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నారు. నడిచినంతకాలం నడుస్తుంది, తర్వాత ఆత్మహత్యలు చేసుకుని. ఈ మధ్యలో మా దగ్గర పాస్టర్ గారు అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. కారణం ఇది. ఎవరమ్మాయి? పొట్ట చింపుకుంటే ఎక్కడ పడుతుంది? సంఘాన్ని నడిపించే సేవకుడు పిల్లలు ఎలా పెంచుతున్నాడు? సంఘస్థుల పిల్లలు ఎలా ఉంటున్నారు? ఓ తల్లి ఏడుస్తుంది, అయ్యా ఒక్కతే కూతురుని గారంగా పెంచితే ఓ తాగుబోతుండి మాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకుందండి, నచ్చితే ఇంటికి రానివ్వండి, లేదా నా ఆస్తి నాకు రాసమ్మని అడుగుతుందంట. ప్రార్థన చేసే తల్లి ఈరోజు ఎందుకు ఏడుస్తుంది? నా పిల్లలు లాంటి వాళ్ళు, ఈ మాట మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మన బిడ్డల చుట్టూ మనం కాపుదలు ఇవ్వలేదా? మన బిడ్డల చుట్టూ తొగరదారం కట్టలేదా? మన బిడ్డల చుట్టూ కన్నీళ్లతో కాపలా కాయలేదా? మన బిడ్డలు యుక్త వయసులోనే మారు మనసు పొందడానికి నడిపించలేదా? ఆ తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితే. ఎందుకని? నీ బ్రతుకులో మనశ్శాంతి ఉండదు, దేవునితో బంధం ఉండదు, చేసే ప్రార్థనలన్నీ అబద్ధం. నీ పిల్లలు ఏమైపోతున్నారు? ఇప్పుడు నువ్వు ఎగిరిపోదాం అనుకుంటున్నావు, కానీ నా పిల్లలు నేను లేకుండా ఉండలేరు, నా పిల్లలు లేకుండా నేను ఉండలేను అని ఏడవాల్సిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. ఒక తల్లి ఉంది బైబిల్లో, తన కొడుకుని తన చేతికి ఇచ్చి తన భర్త ఇంట్లోంచి పంపించేశాడు. వెళ్ళిపోండి మీకు నచ్చిన చోటుకు అన్నాడు. ఆ పిల్లాడు 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళలో తెలియదు, వెనకాల తెచ్చుకుని బువ్వ అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. పిల్లాడు చావు బ్రతుకుల మధ్యకి వచ్చేసాడు. ఈ పిల్లాన్ని ఒక చెట్టు కింద పడుకోబెట్టేసి దూరంగా వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో కష్టం వస్తే పారిపోదామని బయటకు వచ్చాను, త్రోవలో నువ్వు కనబడ్డావు, నువ్వు పారిపోకు వెనక్కి వెళ్ళమన్నావు, నీ కొడుకు పుడతాడని చెప్పావు, ఆ కొడుకు 12 మంది రాజులు అవుతారని చెప్పావు. ఈరోజు చూస్తే కొడుకు ఎదిగొచ్చాడు, ఇంట్లోంచి మళ్ళా బయటకు వచ్చాం, వాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని ఎలుగెత్తి ఏడ్చింది. ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండం 21:6 ఈ మాటలు మనం చూస్తాం. మీరు చదవక్కర్లేదు, ఊరికే విషయం గుర్తు చేస్తున్నాను. ఈ పిల్లవాని చావు నేను చూడలేను. ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు నీ కొడుకు ఎదురుగా నువ్వు కూర్చోవాలి. నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్తే నీ కొడుకు నీ కళ్ళ ముందు కనిపించాలి, నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్తే నీ కూతురు నీ కళ్ళ ముందు కనిపించాలి, నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్తే నీ మనవడు మనవరాలు నీ కళ్ళ ముందు కనిపించాలి. అయ్యా వీళ్ళకి ఆస్తులు దాచాను కానీ ఆయుష్ దాచలేను కదా. మీరు చెప్పండి, ఆస్తులు దాచగలం, ఆయుష్ దాచగలం అండి? ఈ మధ్యలో చిన్న బర్త్డే జరిగింది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ఏమో చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆ చిన్న పిల్లవాడిని ఎంత ముచ్చటగా ఆ ఒక్క బర్త్డే ఒక్క నైట్కి 60-70 మందినే పిలిచారు, ఎక్కువ మందిని పిలవాల. వాకింగ్ చెప్పడానికి నన్ను పిలిచారు విశాఖపట్నంలో. ఆ చిన్న బర్త్డే మీటింగ్కి 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. అందరూ కార్పొరేట్ ఎంప్లాయీస్ వచ్చారు, బిజినెస్ పీపుల్ వచ్చారు, లగ్జరీస్గా జరిగించారు. నేను అదే చెప్పాను, ఇది ఎంత గ్రాండ్గా చేయగలరు కానీ పిల్లోడికి 1 సంవత్సరం ఆయుష్ మీరు పెంచగలరా? మీరు చెప్పండి. చిన్నల స్పెషలిస్టే, అమ్మ డాక్టరు, చిన్నాన్న డాక్టరు, హైదరాబాద్ నిమ్స్లో పనిచేస్తూ ఉంటారు. బట్ పిల్లాడు ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మనం ఎవరిని అడగాల? పిల్లల కోసం ఏం చేయాలా? అమ్మ నాన్నలకు చెప్పాను, మీరిద్దరూ బిడ్డల కోసం ప్రార్థన చేయకపోతే మీ జ్ఞానం పనికిరాదు, మీ డబ్బు పనికిరాదు. ఒకళ్ళ దగ్గర వైద్యం ఉంది, ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. నాన్నేమో బ్యాంక్ మేనేజర్ యాక్సిస్ బ్యాంక్కి డబ్బులు ఉన్నాయి, అమ్మేమో చిల్డ్రన్ స్పెషలిస్ట్ వైద్యం ఉంది. కానీ ఇద్దరి దగ్గర ఆయుష్ లేదు, ఇద్దరి దగ్గర భవిష్యత్తులో దీవెన లేదు. అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి?
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అవి ఎవరి దగ్గర ఉన్నాయో లేఖనం చెప్తా ఉంది. జ్ఞానము అని చెప్పబడే యేసు క్రీస్తు ప్రభు యొక్క కుడి చేతిలో ఏముంది? అందరు చెప్పండి, ఏముంది? దీర్ఘాయుష్షు ఉంది. దేవునికి స్తోత్రం. ఏం ఆయుష్ ఉంది? దీర్ఘాయుష్ ఉంది. ఇప్పుడే నేను న్యూస్లో చూశాను. తునిపట్నంలో సేవ చేస్తున్న పాస్టర్ గారు 3 పిల్లలను సాయంకాలం బండి మీద వెళ్తున్నారు. యాక్సిడెంట్ అయింది. ఆ చిన్న కుమార్తె 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటుంది. దాని ముఖం చెక్కుకుపోయి కన్ను బయటకు వచ్చేసింది. పెట్టారు, పేదవాడు, ఏమి లేదు, ఎవరైనా సహాయం చేయండి అని. గుండె గుబేలు మంది నాకు. ఇంత పెద్ద కష్టం, ఎంత పెద్ద కష్టం. ఆడబిడ్డ ముచ్చటగా ఉంది, 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది. ఊహించారు ఎవరైనా జరుగుద్దని? నువ్వు ఊహిస్తావా నీ పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా రారని? ఏం కోరుకుంటున్నావు? క్షేమమే కదా. నువ్వు కోరుకుంటే సరిపోద్దా? హ్యాపీ బర్త్డే అని చెప్తావు, కేక్ కట్ చేస్తావు, నురగలు కొడతావు, బుడగలు వదులుతావు, కేక్ ముఖానికి రాస్తావు, మూతికి రాస్తావు. అవన్నీ ప్రక్కన పెట్టి పుట్టినరోజు వస్తుంది కదా, అమ్మనాన్నలు మోకరించి ఒకరోజు ఉపవాసం ఉండి, అయ్యా ఈ బిడ్డకు మా బిడ్డకు ఈ సంవత్సరం కూడా ఆయుష్ పెంచని అడగాల వద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి. మన దగ్గర బిడ్డల కోసం ప్రార్థన లేదు. నాకు కొడుకు, 2 కూతుర్లు. బాబు నాతో వచ్చాడు. 2 అమ్మాయిలు సేవకుళ్ళు చేసుకున్నారు. పెద్ద కుమార్తె గర్భవతిగా ఉంది. 2వసారి కడుపులో స్కాన్ చేస్తే డాక్టర్స్ చెప్పారు, బేబీ తలలో బుడగలు ఉన్నాయి, కాబట్టి అబార్షన్ చేయించేయండి అని. మా పాప నాకు చెప్పలేక దుఃఖపడతా మొత్తానికి విషయం తెలుసుకుంటే ఏం చేద్దాం పెద్ద అని అడిగితే మాట్లాడలా. నేను అన్నాను, అబార్షన్ చేయొద్దు, నువ్వు కానీ ఎలాగో లోపుపడి వాడు బాగలేకపోతే నేను పెంచుకుంటా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఈ పాపకి టెన్షన్తో థైరాయిడ్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది. నెలలు నిండుచున్న కొలది 8th మంత్లో స్కాన్ చేస్తే బుడగలు ఉన్నాయి. డాక్టర్స్ అన్నారు, నన్ను కూడా మీరు పాస్టర్ గారు కదా, మీకు జ్ఞానం ఉంది కదా, ఎలాంటి బిడ్డను కడుపులో వండిస్తారా, ఇప్పుడు అబార్షన్ చేయలేము, తల్లి ప్రాణానికి ప్రమాదం. డెలివరీ కోసం ప్లాన్ చేస్తూ కొంచెం మంచి హాస్పిటల్లో తీసుకెళ్దామని ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే రిస్కీ కండిషన్ అండి. పిల్లకేమో షుగర్ ఉంది, హై బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, బేబీ అబ్నార్మల్గా ఉంది. తల్లో బిడ్డో ఎవరో ఒకరిని మీకు ఇవ్వగలం, 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేవారు. మనకి ఇప్పుడు ఏం తెలుసు చెప్పండి? శుభప్రయాణం కోసం ఏం చేయాలి? మేము ప్రార్థన చేశాం, ప్రభువుని అడిగాం. నేను దీనికోసం ఎక్కువ ప్రార్థన చేయలే. ప్రభువా, నీ పని చేస్తూ తిరుగుతున్నాను, ఈ టెన్షన్ నేను భరించలేను, నా బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను, కడుపులో శిశువుని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వు అద్భుతాన్ని చేయి. మరి వైద్యం కావాలి కదా, లక్షలు తేలేం కదా. పాస్టర్ గారు చూడడానికి ఎలా కనిపిస్తారు మీకు? చక్కగా టక్ వేసుకొని, స్టైల్గా సూటు కోట్ వేసుకొని, సఫారీలు వేసుకొని కనబడుతూ ఉంటారు. వీళ్ళకి ఏం పర్లేదు అనుకుంటారు మీరు. కానీ మేము మీలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మా కష్టాలు, మా బాధలు, మా బలహీనతలు మాకు ఉంటాయి కదా. అప్పుడు నేను విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకెళ్ళా. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కొంచెం బాధ్యతగా చేస్తారు అని. అక్కడ ఒక సిస్టర్ నాకు పరిచయం అయ్యారు. పాస్టర్ గారు మీ యూట్యూబ్ చూస్తూ ఉంటాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగింది ఆవిడ. అమ్మాయి ఎలా అంటే, నేను డెలివరీలు చేసేటువంటి గైనిక్ డిపార్ట్మెంటు లేబర్ వార్డులో నేనే హెడ్ నర్సు, మీరేం భయపడక నేను చూపిస్తానని చెప్పి డాక్టర్స్ పరిచయం చేసింది. డాక్టర్స్ కూడా చూసి చెప్పారు, కష్టమేనండి అయినా చూద్దాం అని. ఫాలో అప్ ఇచ్చాం. అగనంపూడిలో మీటింగ్స్కి వెళ్తున్నాను నేను, టైం ఉంది ఇంకా డెలివరీకి. సడన్గా నేను బయలుదేరిపోతాను, కారు వచ్చేసింది. పాప, డాడీ నాకు లోపల చాలా ఇబ్బందిగా ఉంది అని. సరే తల్లి, కారు ఎక్కేసి నేను మీటింగ్ దగ్గర హాస్పిటల్లో పెట్టేసి వస్తానని ఉన్న పాటను విశాఖపట్నం, మా ఊరు నుంచి విశాఖపట్నం, ఎక్కడి నుంచి మా ఊరు ఎంత, అక్కడి నుంచి అంత దాదాపు 90 కిలోమీటర్లు వస్తుంది. తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేసి మీటింగ్ వెళ్ళిపోదాం అనుకునే లోపల వాళ్ళు చూసి, ఓ 15 గంటలో పాపకు ఆపరేషన్ చేసేయాలండి అన్నారు. 15 గంటలు ఆపరేషన్ చేసేయాలి. బాబు ఫోన్ చేశాను, బాబు ఇలా ఉందంటే, అన్నయ్య మీరు ఇంకోసారి వద్దురు కానీ ముందు పాపను చూసుకోండి అని చెప్పి ఆ పాస్ గారు చెప్పారు. ఆశ్చర్యం ఏంటి చెప్పనా, పాపను డెలివరీకి లోపల తీసుకెళ్తున్నారు. ఆ ముందెళ్ళిన అమ్మాయి, డెలివరీకి వెళ్ళిన అమ్మాయి చచ్చిపోయింది. ఆ సంగతి పిల్లకి తెలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి ఆ బాడీని షిఫ్ట్ చేసేయాలి,
డాక్టర్స్ రిలాక్స్ అవ్వాలి, కేసు రాయాలి, అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయికి డెలివరీ తీసుకెళ్ళాలి. డెలివరీ రెడీ చేశారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు, అరగంట అయింది, 45 నిమిషాలు అయిపోయింది, గంట అయింది, నాకేమవుతుందో తెలియట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రార్థన చేయాలి. ప్రేయర్ చేశాను. సిస్టర్ని పిలిచి అడిగితే, పాస్టర్ గారు ఇలా ఉంది అన్న, మీరు భయపడకండి, పర్వాలేదు, నేను ఒకసారి పాపం చూడొచ్చా, రండి లోపల తీసుకెళ్ళారు. ఆ లేబర్ ప్రిపరేషన్ రూమ్లో తీసుకెళ్ళాక, భయం వేస్తుందమ్మా నీకు అని అంటే, లేదు డాడీ, యేసయ్య నాతో ఉంటాడు కదా, నాకు భయం లేదు. నేను ప్రేయర్ చేసి, నీకేం కాదమ్మా, దేవుడు మేలు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నీ చుట్టూ నీ బిడ్డ చుట్టూ దేవుని సన్నిధి కాపలా ఉంటుంది, నేను ప్రార్థన చేసి వచ్చేసాను. 15 నిమిషాల్లో వాళ్ళు ఇదిగో మీకు మనవడని చెప్పి పట్టుకొచ్చారు. దేవుని స్తోత్రం. 3 కేజీల 900. దేవుని స్తోత్రం చెప్పండి. హెల్దీ బాయ్. ఆ డెలివరీ అయిపోయిన 15 నిమిషాలు ఎందుకు లేట్ అయిందంటే, ఈ నర్సులందరూ ఆడితో ఫోటోలు తీసేసుకొని ఇవ్వట్లేదంట. ఫోటోలు తీసుకుని ఆఖరి నా చేతులు ఇస్తే ప్రార్థన చేశాను, ప్రభువా నీవిచ్చిన బిడ్డ డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్లన్నీ లైవ్ అయిపోవును గాక. 2వ రోజు నుంచి టెస్టులు చేస్తారు కదా, అన్నీ నార్మల్గా ఉన్నాయి. అప్పుడు స్మూత్గా చెప్పాను, డెలివరీ వార్డు మారిపోయింది, డాక్టర్స్ మారిపోతారు, రిపోర్ట్లు మారిపోతాయి, వీడికి అబ్నార్మాలిటీ ఉందండి అని చెప్తే, ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మాకు అని చెప్పి స్కాన్ రాశారు. ఆ చిన్నోడిని 4 రోజుల వయసున్న పిల్లోడిని పట్టుకొని బ్రెయిన్ స్కాన్కి తీసుకెళ్ళాను నేను. అక్కడ మళ్ళీ ప్రార్థన, ప్రభువా ఇది మాకు లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, వీడి తలలో బుడగలు ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు వీడి తలకు ఆపరేషన్ చేస్తారు. చిన్న బిడ్డ నాయన, ఒక అద్భుతాన్ని చేయి నువ్వు. ప్రార్థన చేసాం. స్కాన్ చేసిన డాక్టర్ అమ్మంది, ముందు రిపోర్ట్లు చూసి, ఏవండి పాస్టర్ గారు బుడగలయ్యి, దేవుని స్తోత్రం, ఆ బుడగలన్నీ పేలిపోయి ఎక్కడికో పోయాయి. దేవుని స్తోత్రం చెప్పండి. వాడికి ఇప్పుడు 2 సంవత్సరాలు. వాడి పేరు ప్రిన్స్. వాడి ప్రిన్స్ లాగే మొత్తం పేలగొట్టేస్తాడు అందరినీ. దేవుని స్తోత్రం కలిగినాగాక హల్లెలూయా చెప్తాడు, స్తోత్రం చెప్తాడు, ప్రార్థన చేసేస్తూ ఉంటాడు. ఇక చర్చిలో ఇక ఆడ ఆర్భాటం ఎవరు చూడలేము. ఉదయం లేవగానే స్నానం చేయించేయాలి, ఆడు ప్రార్థన చేసేయాలి. మరణము ఎలుబడి చేయాల్సిన ఆ బిడ్డ శరీరంలోనికి జీవము కన్నుల కన్నీళ్ళ వల్లే వచ్చింది. దేవునికి స్తోత్రం. నా బ్రతుకులో సంగతి చెప్తున్నాను మీకు. ఆశ్చర్యం చెప్పమంటారా? 4.5 లక్షలు ఖర్చు పెడితే కానీ డెలివరీ కాదనుకున్న మాకు, మేము విశాఖపట్నంలో హోటల్లో రూమ్ తీసుకుని ఉండడం కోసం 30-40 వేలు ఖర్చు అయింది తప్ప డెలివరీ కోసం పైసా ఖర్చు అవ్వలేదు. దేవుని స్తోత్రం కలిగినగాక. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన ప్రతి భయానికి జవాబు ప్రార్థనే. మన బిడ్డల శుభ ప్రయాణానికి ప్రార్థనే. ప్రభువా ఈ పిల్లవాడు చావు నేను చూడలేని, ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు మాట్లాడాడా లేదా? హాగరు నీకేమి వచ్చినది, లే ఆ పిల్లవాడిని చేతబట్టుకో, వాడున్న చోట వాడిని ఆశీర్వదిస్తాను, వాడు 12 మంది రాజులు అవుతారు. చూడు ప్రక్కనే ఉన్నాయి నీళ్లు. ఎక్కడున్నాయి? అక్కడే. ఆవిడ కళ్ళు తెరవబడితే ఊట చూసి నీళ్లు తీసి బిడ్డకు తాగించి వాడు బ్రతికాడు. అరణ్యంలో వేటాడడం నేర్చుకున్నాడు. వాళ్ళమ్మ ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. వాడికి 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది నుంచే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని పిలువబడేటువంటి గల్ఫ్ దేశాలు 12 వచ్చాయి. దేవునికి స్తోత్రం కలిగినగాక. కువైట్ కానీ, యెమెన్ కానీ, అబుదాబి కానీ, సౌదీ అరేబియా కానీ, కొయిటా కానీ, ఇవన్నీ దేశాలు వాళ్ళలోంచి వచ్చినాయే. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కొయిటా వెళ్తున్నామండి, దుబాయ్ వెళ్తున్నామండి, ఇంట్లో గిన్నెలు తవ్వుతున్నామండి, బట్టలు ఉతుకుతున్నామండి, బొంబాయిలో దిగ్గానే కోట్ వేసుకుని ఉప్పు కొట్టు వచ్చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళి పని చేస్తున్నావు నువ్వు? కన్నీరు కాచి ప్రార్థించిన తల్లి కన్నీళ్ళలోంచి పుట్టినటువంటి రాజుల వంశాల్లో పనిచేయడానికి వెళ్తున్నావు నువ్వు. దేవుని స్తోత్రం. యేసు దేవుడు కాదు, యేసు మాకు వద్దని చెప్పే బ్యాచ్ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు. ఆ తల్లి కన్నీళ్ళు 12 దేశాలకి కన్నది. దేవుని స్తోత్రం కలిగినాక ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఇంట్లో నీ పిల్లలు, నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ మనవలు, నీ మనవరాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు గుర్తొస్తే ఎలాగో ఏమనిపిస్తుంది మనకి? వీళ్ళ బ్రతుకు ఎలాగో, వీళ్ళ భవిష్యత్తు ఎలాగో, వీళ్ళు ఎలా బ్రతుకుతారో, వీళ్ళు ఎలాగ పెంచాలో అని నీకు అనిపిస్తుంది కదా. నీ భయాలన్నీ పొట్లంగట్టి యేసు పాదాల దగ్గర పెట్టే. దేవుని స్తోత్రం కలిగినగాక. నా బిడ్డలకు జ్ఞానం ఈయనైనా, నా బిడ్డలకు నీ కనికరాన్ని నాయనా, నా బిడ్డలకు నీ ప్రసన్నత ఉంచు నాయనా. నా బిడ్డలు నీ బిడ్డలు అవ్వాలనైనా మారు మనసు దయచేయనైనా.
ఆశ పుట్టించిన ఆయన, పాపం మీద విరక్తి పుట్టించిన ఆయన, లోకం మీద అసహ్యాన్ని పుట్టించిన ఆయన, అందరి బిడ్డలా ఉండడానికి వీల్లేదు నాయన. నీ పెట్టుబడి అదే కదా. కానీ మనం ఏం చేస్తాం? అయ్యేం అడగం, ఆడు పాస్ అవ్వాలండి. అయ్యా మీ చేతితో పెన్ ఇవ్వండి. నా చేతితో పెన్ ఇస్తే పాస్ అయిపోతాడా? నా చేతితో పెన్ తీసుకుంటే ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు? వాడు ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం, పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ర్యాంకుల కోసం ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థనలన్నీ వేస్ట్ అయిపోతాయి. ముందు వాడు మారు మనసు పొంది దేవుని బిడ్డ అయితే, దేవుని బిడ్డల విషయాలు ఎవరు చూసుకుంటారు? ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన కథ మొత్తం మార్చేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని బిడ్డవైతే, నీ పిల్లల దేవుని బిడ్డలైతే. అప్పుడప్పుడు అంటాం, అయ్యగారు మా అబ్బాయిని చూడకుండా ఒక్కరోజన్నా ఉండలేనండి. మరి ప్రభు వచ్చేసి ఆరోహణం అయిపోతే నువ్వు పరలోకం వెళ్తావు, వాడు నరకం వెళ్తాడు. మరి చూడకుండా ఎలా ఉండగలవు? ఆలోచించండి ఒకసారి. మారు మనసు పొందని పిల్లలు, పాపములో బ్రతుకుతున్న పిల్లలు నీతో పాటు పరలోకానికి రారు. ఇది మనసులో గట్టిగా నాటని వాళ్ళు చూడకుండా ఉండగలవా? పిల్లలు అమ్మ నాన్నలు చూడకుండా ఉండగలరా? మనం అందుకే ఏం చేయాలి? ఇక్కడే కలిసి ప్రయాణము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ తల్లి ఉంది, ఆవిడకో మాట తెలిసింది. ఇదిగో నీ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి రాజుగారు కొండ మీద ఉరిదీసేశాడు అని. అయ్యో ఏమైంది? ఏమో దేశం మీద శాపం ఉందంట. ఆ శాపం నీ భర్త వల్ల వచ్చిందట. నీ భర్త దేవునితో ప్రమాణము చేసుకున్న జనాల్ని, ఇక చంపము అని చెప్పిన జనాల్ని చంపేశాడంట. ఆ దోషం దేశం మీదకి వచ్చి కరువు వచ్చేస్తుంది 3 సంవత్సరాలు. కరువు పోవాలంటే నీ పిల్లల్ని అప్పగించి వాళ్ళని చంపేస్తే తప్ప కరువు పోదని వాళ్ళు చెప్పారంట. ఎవరికి అన్యాయం చేయబడిందో వాళ్ళ హృదయాలు నెమ్మది పొందితే తప్ప దోషం పోదని, ఇదిగో నీ బిడ్డల్లో 2 ఏమండి, నీ కూతురు వరుస అయ్యేటువంటి అమ్మాయి పిల్లల్లో 5 7 పట్టుకెళ్ళి కొండ మీద ఉరి తీసేశారు అని ఆవిడకి చెప్పారు. ఇది సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆమె పేరు రిస్పా. ఆమె సౌలుకు ఉపపత్ని. రాజైన సౌలు గిబియోనీయులు అనే జాతిని చంపేశాడు. అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వాళ్ళు వచ్చి మారువేషం వేసుకొని, మాకు మీరు ఆశ్రయం ఇవ్వండి, మీ ప్రక్కనే ఉన్న వాళ్ళమని అబద్ధంగా వారితో ఒప్పందం చేసుకొని ఇశ్రాయేల్ దగ్గర ఓడిపోకుండా వారికి దాసులైపోయారు. యెహోషువ అన్నాడు, మిమ్మల్ని చంపము అని. సంవత్సరాలు గడిచేసరికి సౌలు ఏం చేశాడంటే, తన ప్రజలకు మెప్పు తెచ్చుకోవాలని వాళ్ళ చంపడం మొదలెట్టాడు. దేవుని పేరట ప్రమాణం చేసి మాట తప్పినందుకు, గిబియోనీయులు చంపినందుకు దేశంలో కరువు వచ్చేసింది. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా దేశంలో వర్షాలు లేవేంటి, 3 సంవత్సరాలు కరువు ఏంటంటే దేవుడు అన్నాడు, ఒరే నాయనా, ఇదిగో సౌలు మాట తప్పి ఫలానా వాళ్ళు చంపాడు కాబట్టి ఆ దోషం వల్ల కరువు వచ్చింది అన్నాడు. అప్పుడు దావీదు వాళ్ళ పెద్దలు పిలిపించి, మీకు మేము అన్యాయం చేశాం కాబట్టి కరువు వచ్చిందంట, ఈ కరువు పోవాలంటే, మీ దోషం పోవాలంటే ఏం చేయాలని అడిగారు. ఆ పెద్దలు అన్నారు, మీతో పని లేదు రాజుగారు, మా జనాన్ని చంపిన ఆ సౌలు పిల్లల్లో 7 అప్పగించండి, వాళ్ళు ఉరి తీసేస్తాం, అప్పుడు మా కోపం పోద్దన్నారు. అప్పుడు దావీదు సౌలు పిల్లల చంపనని యోనాతానికి ప్రమాణం చేశాడు. అందుకని సౌలు ఉంపుడు గత్తి పిల్లల్ని, సౌలు కూతురు పిల్లల్ని తీసుకొచ్చి అప్పగించాడు. వాళ్ళు సింహాసనానికి వారసులు కారు కనుక ఆ 7 అప్పగిస్తే వాళ్ళు కొండ మీద ఉరి తీసేశారు. వాళ్ళ అమ్మకి ఈ సంగతి తెలిసింది. ఏడ్చింది. రాజుగారి కదా, వ్యతిరేకం ఎలా చెప్తుంది? కానీ నష్టపోయింది ఎవరు? తను కదా. తన కొడుకులు చంపబడ్డారు కదా. కొండ మీదకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు దేశంలో ఉన్న చట్టం ప్రకారం మాను మీద, చెట్టు మీద, సిలువ మీద ఎవరైనా వేలాడదీస్తే సాయంకాలాన్ని దింపేయాల. ఎందుకని? వేలాడదీయబడ్డవాడు శాపగ్రస్తులని ధర్మశాస్త్రం చెబుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, నా పిల్లలు దించకుండా వదిలేస్తే శాపగ్రస్తులు అయిపోయారా, వాళ్ళు చేసిన తప్పేంటి, అయ్యో దేవుడా ఇంత పెద్ద శిక్ష నాకేంటని ఆ కొండ మీద గోను పట్టపరుచుకొని అక్కడే ఉండి, పగలు పక్షులు ఆ శవాల మీదకి రాకుండా, రాత్రులు జంతువులు శవాల మీదకి రాకుండా కొండ మీద కాపలా కాస్తూ ఉంది. శవాలు కుళ్ళిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, ఎముకలు అయిపోయాయి, రాలిపోతున్నాయి. అక్కడే ఉంది దాదాపుగా 5 నెలలు. ఎంతకాలం? 5 నెలలు పక్షులు తోలేసి, జంతువులు తోలేసి అక్కడే ఉండి కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. అయ్యో ప్రభువా, అయ్యో నాయనా, మాకేంటి శాపం? ఈ సంగతి ఆ నోట ఈ నోట దావీదుకి తెలిసింది. మీరు చంపించిన పిల్లల తల్లి
ఇలా ఏడుస్తుందని రాజుగారు అంటే దావీదు గుండె తరుక్కుపోయింది. అయ్యో, నేను ఒక కారణం కోసం వాళ్ళు చంపిస్తే ఓ తల్లి కడుపు కోత మిగిల్చానా, ఇంత దారుణాన్ని కొడిగట్టాననుకుని పశ్చాత్తాపడిపోయి సైనికులు పంపించి, బాబు వాళ్ళ ఎముకలన్నీ పోగు చేయండి రా. రాజైన సౌలును కూడా శత్రువులు చంపేసి పట్టుకెళ్ళిపోయి అక్కడెక్కడో సమాధి చేశారు, ఆ ఎముకలు కూడా తీసుకురండి. అన్నిటికీ కలిసి ఒకేసారి పద్ధతి ప్రకారం సమాధి చేద్దామని అవన్నీ తీసుకొచ్చి పద్ధతి ప్రకారం సమాధి చేసి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేశం మీద వర్షాన్ని కురిపించాడని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయం కాదు కానీ రెఫరెన్స్ చూపించట్లేదు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డల మీదకి వచ్చిన, దేశం మీదకి వచ్చిన శాపం కోసం పట్టుదలతో ప్రార్థన చేస్తే బిడ్డలకు దీవెన వచ్చింది, కుదురైన సమాధి దొరికింది, దేశం మీదకు వర్షం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఊరు పేరు లేని తల్లి, లెక్కల్లోకి రాని తల్లి, గుర్తింపు రాని తల్లి, తన కన్నీళ్ళు రహస్యంగా ఎవరూ చూడకుండా ఒంటిగా కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకించాడే. మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన జాతి మీద ఉన్న పాపం, దోషం, శాపం పోవాలంటే నువ్వు ఒంటిగా కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఉపవసించి ప్రార్థించేవారు మీ బిడ్డల కోసం చేస్తున్న ప్రార్థనలు అలాగే ఉన్నాయా? కనిపెట్టి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామా? ఒక తల్లి తన కొడుకు గొప్పవాడవ్వాలని చిన్నప్పటి నుంచి వాడి కోసం ప్రార్థన చేసింది. వాడు హై స్కూల్ దాటిపోయాడు, ఇంటర్మీడియట్కి వచ్చేసాడు. అరే బాబు, చిన్నప్పటి నుంచి దేవుడికి మొక్కుకున్నాను రా, నువ్వు దేవుని సేవ చేయాలరా అని బలవంతంగా సేవకు పంపించింది. బైబిల్ కాలేజీకి వెళ్ళాడు, థియాలజీ డిగ్రీ తెచ్చుకున్నాడు, ఓ చర్చిలో పాస్టర్గా కూడా కుదిరాడు. కానీ వీడు మనసు మారలేదు. అమ్మ మాట కాదనలేక చదువుకున్నాడు, వేదాంత విద్య అభ్యసించాడు, సంఘంలో కాపరయ్యాడు, కానీ మనసు మారలేదు. ఆదివారం భోజనం చేసేవాడు, రాత్రి తాగేసి ఇంటికి వచ్చేవాడు. తల్లి ఇదంతా చూసేది, దుఃఖపడేది, ఏడ్చేది, మోకాళ్ళ మీద పడేది, కన్నీరు గార్చేది. అయ్యా, నేను అడిగింది ఏంటయ్యా, నా కొడుకు ఎందుకు ఎలా అయ్యాడయ్యా, అయ్యో నా కొడుకును మార్చవా నాయన, నా కొడుకు మారకపోతే మా బ్రతుకు ఎంత అన్యాయమో కదా నాయన దుఃఖపడేది. ఇంటికి వచ్చినోడు తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడు ఏడిపెంటిన కాలుతో తన్నేసిపోయి బూట్లు కూడా తీయకుండా పడుకునేవాడు. కార్చి కన్నీళ్లు ఏడ్చి 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 వచ్చి వాడి బూట్లు తీసి వాడికి ఉపశమనం చేసి మళ్ళా ఉదయాన్నే ఏమనకుండా ప్రేమగా మాట్లాడేది. ప్రతిరోజు ఇంటికి వచ్చేదాకా టెన్షన్. ఇప్పుడు చెప్పండి, చాలామంది తల్లులకి కొడుకు ఏ స్థితిలో ఇంటికి వస్తాడో బెంగొందా లేదా, భర్త ఏ స్థితిలో ఇంటికి వస్తాడో లేదని బెంగొందా లేదా. చాలామంది తండ్రులు నా ఎంత కొడుకాడు, ఏం చెప్పను, వీడు ఎప్పుడు మారుతాడు, దుఃఖపడుతున్నారా లేదా. ఈ పరిస్థితులు సంఘంలో, కుటుంబాలు ఉన్నాయా లేవా? దురలవాట్లతో ప్రాణాలు తీసుకున్న బిడ్డలు ఉన్నారా లేరా? ఎలా? ఇవన్నీ ఉండగా నన్ను తీసుకుపో పరలోకానికి ఏం ప్రార్థన చేయగలం? ప్రభువా, వీళ్ళు మార్చు నాయన, వీళ్ళు మారాలి నాయన, ఈ దురలవాట్లు పోవాలి నాయన, ఈ శాపం నుంచి విడుదల పొందాలి నాయన. కన్నీరు కాచే తల్లులు కావాలి. ఈ తల్లి ఏడుస్తానే ఉంది. ఒకరోజు యథారాపంగా బాగా తాగింటికి వచ్చాడు మధ్యరాత్రి. అమ్మను కాలుతో తాపుదన్నాడు, పోయి మంచం మీద పడుకున్నాడు. గాఢ నిద్రలో వాడికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక ఏట్లో పడి కొట్టుకుపోతున్నాడు, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. అప్పుడు చూడండి, మనకు కూడా నీటిలో మునిగిపోతున్నాడు, కళ్ళు వస్తూ ఉంటాయి, మీద నుంచి పడిపోతున్నాడు, కళ్ళు వస్తూ ఉంటాయి, ఉలుక్కి పడి లేచిపోతూ ఉంటాం. వీడు ఏట్లో కొట్టుకుపోతున్నాడు, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. కాసేపటికి ఒక ఊత దొరికింది, అది పట్టుకొని నెమ్మదిగా ఒడ్డుకు వచ్చాడు. మా ఊర్లో ఇంత పెద్ద నది ఎక్కడి నుంచి వచ్చిందా అని కల్లోనే ఒడ్డంటే నడుస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని వెళ్ళగా నది చిన్నదైపోయింది. తీరా చూస్తే మోకరించి ఏడుస్తున్న ఒక తల్లి కళ్ళల్లోంచి కారే నీరు ఏరై పారుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎవరు ఈవిడ కళ్ళల్లో నుంచి ఇంత భయంకరమైన కన్నీళ్ళు ఏంటని చూస్తే వాళ్ళ అమ్మే. వెంటనే వాడు ఉలుక్కుబడి లేచిపోయాడు. అమ్మా, నా కోసం ఎంతో ఏడుస్తున్నావా? ఏరులా పారే కన్నీళ్లు, మునిగిపోతున్నాను నేను, ఇప్పటికైనా మారకపోతే నా బ్రతుకు అర్థం లేదనుకొని అమ్మ కాళ్ళు పట్టుకుని ఏడడం మొదలెట్టాడు. అమ్మా, ఇక నువ్వు ఆపే ప్రార్థన, ఇక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదమ్మా, నేను మారానమ్మా, నా బ్రతుకు కడగబడింది, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నానని చెప్పేసి తన బ్రతుకును మార్చుకుని మారు మనసు పొంది నిజమైన దైవజండుగా సేవ చేయడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో బలమైన ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి సెయింట్ అగస్టీన్ ఆయన. దేవుని స్తోత్రం కలిగినగాక.
ఆయన పేరేంటి చెప్పండి? అగస్టిన్. అగస్టిన్ అనే పేర్లు ఎంతమంది పెట్టుకున్నారో ఆయన పేరే పెట్టుకున్నారు. ఈ అగస్టిన్ చేసిన సేవలు ఉజ్జీవ జ్వాలలు రగల్చబడ్డాయి ప్రియులారా. కారణం ఎవరు? తల్లి కన్నీళ్ళు. ఆ తల్లి పేరు మోనికా. మోనికా అగస్టిన్. ఆవిడ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నా కూతురు పుడితే మోనికా అని పేరు పెట్టుకోవాలి, అలాంటి ప్రార్థన నా కూతురు రావాలి నేను ప్రార్థన చేశాను. నా కూతురు పుడితే మోనికా అని పేరు పెట్టి ఇందా చెప్పిన పాప అదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చిన్న చిన్న ప్రార్థనలు కూడా ఆలకించి అద్భుతాలు చేసే దేవుడండి. నువ్వు అడగాలి కానీ అడిగితే నీకు ఇవ్వకుండా ఏది ఉండడు. అడగడానికి బద్ధకం, దేవునితో చెప్పడానికి బద్ధకం, కష్టాన్ని చెప్పుకోవడానికి బద్ధకం, తప్పును ఒప్పుకోవడానికి బద్ధకం, భక్తులుగా చలామణి అయిపోతూ ఉంటాం. అది నా బాధ. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కదా, 40 రోజుల్లో నీ ఇంట్లో ఒక్కడైనా మారకపోతే, నీ అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, నీ బంధువుల్లో అందరూ మారిపోతే, కనీసం పక్కింటి వాళ్ళు నా గిన్నె నిండి ఎక్కడ పొరలాలి? ఎక్కడ పొరలాలి? గిన్నె నిండి పొర్లితే గిన్నె పక్కన ఉన్నది తడుస్తుంది, ఇంకా ఎక్కువ పొర్లితే కొంచెం దూరం తడుస్తుంది, ఇంకా ఎక్కువ పొర్లితే ఇంకొంచెం దూరం తడుస్తుంది. గిన్నె పొర్లితే ముందు పక్క తడుస్తుందా, ఎక్కడో ఊరవతలు తడుస్తుందా? మీరు చెప్పండి. మనం ఏంటండి ఇంట్లో వాళ్ళ కోసం అడగకుండా మా దేశాన్ని మార్చే నాయన, మా ప్రపంచాన్ని మార్చే సోది ప్రార్థనలు చేస్తారు. నీ కొంప నాశనం అయిపోతుంది. నీ బిడ్డలు మరణానికి పరుగులు ఎడుతున్నారు. మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంది. శాపం చేత పట్టబడిపోయి ఉన్నారు. మనశ్శాంతి పోగొట్టుకుని ఉన్నారు. ముందు దీన్ని అడుగుదాం. ఒంటుకున్న జబ్బుతులు కొట్టుకోం కానీ ఊరందరికీ సలహాలు చెప్తాం. మీకు తెలుసా? ఇప్పుడు ఎవరి దగ్గర నిలబడండి, నా కడుపు నొప్పి వస్తుందని చెప్పండి, అందరూ డాక్టర్లు అయిపోతారు. అద్దాగాల, ఇద్దాగాల, ఇది మింగాల, అది మింగాల. ముందు నీ జబ్బు కుదుర్చుకో, నువ్వు అప్పుడు డాక్టర్ అవుతాయి. కానీ ఒరిజినల్ డాక్టర్ల కంటే కూడా సలహాలు చెప్తారు లోకంలో చాలామంది. నేనేమంటానంటే ముందు ఎక్కడ మొదలు పెట్టాలి? నీలో. ఉదయం మా కోసం, ఇప్పుడు మా పిల్లల కోసం. యేసయ్య ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా మాటలు అర్థమైతే పిల్లారా, నేను పెద్ద బోధ చేయలేదు. ప్రార్థించే తల్లులు, కన్నీరు కాచే తల్లులు, పొట్టముడేసుకొని ఆకలి చంపుకొని దేవుని సందులో సమయాలు గడిపే తల్లులు సంఘాల్లో పుష్కలంగా ఉన్నారు. కోసే కొడవలు, కత్తులు ఉన్నాయి, కోతే కోయట్లేదు, అంతే తేడా. రోజు నూరుతున్నారు, అక్కడ పెట్టేస్తున్నారు. ఎందుకు? కత్తి నూరితే యుద్ధం చేయి, కొడవలు నూరితే కోత కోయి. నీకు ప్రార్థన చేస్తాను, ఆత్మల్లో సంపాదించు. దేవునికి స్తోత్రం. నీ ఇంటి వారు మారాలి, నీ బంధువులు మారాలి, నీ అన్నదమ్ములు మారాలి, నీ అక్క చెల్లెళ్ళు మారాలి, నీ తోడబుట్టిన వారు మారాలి, నీ స్నేహితులు మారాలి. ఎంతమంది మారని స్నేహితులు ఉన్న వాళ్ళు ఉన్నారు? మనసులో చెప్పుకున్న చేతులొద్దు. మీ ఫ్రెండ్స్లో మారు మనసు పొందకుండా లోకంలో పాపంలో జీవించే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నరకానికి పోతారు, గుర్తెట్టుకోండి. నీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? బెస్టీస్ నరకానికి పోతే ఆర్ యు ఫీల్ హ్యాపీ? అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకళ్ళు చూడకుండా ఉండలేము, అందులో మారలేదు వాళ్ళు, నరకానికి పోతే నీకు సంతోషమేనా? ఇంట్లో చక్కగా మంచి భోజనం వండుకున్నప్పుడు ఆ ఇంట్లో కొడుకో కూతురు దూరంగా ఉండిపోయి వాళ్ళు భోజనం దగ్గర లేకపోతే అమ్మ అన్నం తింటా ఏడుస్తుంది. ఎందుకని? ఇంత మంచి కూర వాడికి ఇష్టం, వాడు ఎక్కడో ఉన్నాడు, ఏం తింటున్నాడో కొడుకని ఈవిడ కడుపులో ఆకలి చచ్చిపోద్ది. వస్తాడు ఇవాళ రేపు విదేశాల నుంచి, వచ్చేవాడు కోసం ఎంత ఏడుస్తున్నావు? వాడు మార్పు పొందకపోతే ఎప్పటికీ రానంత దూరం నరకానికి వెళ్ళిపోతాడు. నీ ఏడుపు ఉండొద్దా? మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు సంఘాల్లో వేషధారణ ఉంది. నేనేం చెప్తున్నాను? భక్తి నటిస్తున్నారు, ప్రార్థన చేసినట్టే ఉంటారు, ఉపయోగం లేని ప్రార్థన చేస్తారు, ఆరాధన చేసినట్టే ఉంటారు, పరిశుద్ధంగా మారడానికి ఇష్టపడరు, సంఘానికి వచ్చినట్టే ఉంటారు, యేసయ్య సంతోషం కలిగించే పనులు చేయరు. ఈ ప్రయాణములో నీకు శుభం జరగాలంటే నీ కోసం నువ్వు బాగా మారడం కోసం ప్రార్థన చేసుకో. నెంబర్ 2, ఇమీడియట్ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆగరు ప్రార్థన చేసింది, కొడుకు 12 మంది రాజులు అయిపోయాడు. ఆమేన్. రిస్పా ప్రార్థన చేసింది, శాపం పోయి దేశం మీదకి ఆశీర్వాదం వచ్చేసింది. మోనికా అగస్టిన్ ప్రార్థన చేసింది, కొడుకు గొప్ప సేవకుడు అయిపోయాడు. సూజన్ వెస్లీ ప్రార్థన చేసింది, 2 కొడుకులు దేశాన్ని గజగజలాడించేసిన మహాభక్తులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనులు
నా జీవితంలో బలంగా వాడబడ్డ దైవజనుడు చనిపోయారు ఈ మధ్యలో జూన్ నెలలో. ఆయన విపరీతమైన ప్రార్థన చేసేవాడు, అద్భుతమైన వాక్యం చెప్పేవాడు. ఒకప్పుడు అలా లేడు. నేను చూస్తుండగానే ఆయన జీవితంలో గొప్ప మార్పులు వచ్చాయి, గొప్ప భక్తుడయ్యాడు. ఓసారి నేను అడిగాను, అన్న మీ బ్రతుకులో ఇంత మార్పు కారణం ఏంటి అంటే, మా అమ్మ నాన్న అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాళ్ళమ్మ చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళమ్మ తన కొడుకు బలమైన సేవకుడు కావాలని కన్నీరు కారుస్తూ 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 చివరికి ఆవిడ కనుగుడ్లు కరిగిపోయాయి. ఏడ్చి 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 బ్రతికే కాలానికి కళ్ళు గాజు కళ్ళులా మారిపోయి ఆ కనుగుడ్లు చూపుపోయింది ఏడవడం వల్ల. ప్రభువు చూపించాడంట, ఓ తెల్లని గుడ్డలో 2 కంటి పాపలు పట్టుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టి, ఏంటో తెలుసా జోబు అని అడిగాడు. ఏంటి ప్రభు అంటే, ఇదిగో నీ తల్లి నీ కోసం ఏడుస్తూ కరిగించిన తన కనుపాపలయ్యా అని చెప్పగానే, అది చూడగానే ఈయన హృదయంలో గొప్ప మార్పు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కఠోరమైన ఉపవాసాలు చేసేవాడు, అద్భుతమైన ప్రార్థన చేసేవాడు. విశాఖపట్నంలో బలమైన సంఘాన్ని నిర్మించారు, అనేక స్థలాలకు సువార్త ప్రకటించారు. ఎవరు ప్రార్థన? గట్టిగా చెప్పండి, ఎవరు ప్రార్థన? మా అబ్బాయికి ఇప్పుడు చెప్తున్నారు, ఆడపిల్లల పేరుని పోస్ట్ ఆఫీసులో డబ్బులు వేసేస్తే ఏమొస్తాయండి? 18 లక్షలు వచ్చేస్తాయంట. ఆ పిల్ల 18 సంవత్సరాలు అయ్యేసరికి నువ్వు దాసిన 18 లక్షలు 1800తో సమానం అయిపోద్ది. అవునా కదా? మాట్లాడరేమండి? నా పెళ్లి టైంలో బంగారం తులం 2200, ఇప్పుడు 1,30,000 ఈరోజు రేటు. ఎంతండి? 2,200 ఎక్కడ, 1,30,000 ఎక్కడ? మా తమ్ముడికి పెళ్లి చేసే టైంలో ఓ 25 ఏళ్ల క్రితం తులం బంగారం 6,800. ఏమండి? మా పిల్లలు పెళ్లి చేసేటప్పుడు ఒక 6-7 సంవత్సరాల క్రితం తులం బంగారం 65,000. డబల్ అయిపోలా 6 సంవత్సరాలకి. 18 లక్షలు దాసేస్తున్నావా ఇప్పుడు? ఆ పిల్లకి 18 రాకపోతే 3 రెట్లు మారిపోతుంది. డబ్బులు దాస్తే అవ్వదు, భూములు కొంటే అవ్వదు, బంగారం దాస్తే అవ్వదు. త్వరలో బంగారం తులం 60,000 అయిపోద్దంట. ప్రిడిక్షన్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్ పడిపోతుంది, బంగారం రేట్లు పడిపోతాయి. లోపల ఎక్కడో మిగులుతుంది, అప్పుడు కొనేసుకుందాం బంగారం అని. నిజంగా అయిపోద్దంటారు అయ్యగారు, 60,000 అయితే అప్పుడు కొనేస్తామండి. ఇలాంటి వాటికి ఏమీ తక్కువ ఉండదు మన దగ్గర. నీ డబ్బులు పనికిరావు, నీ ఆస్తులు పనికిరావు, నీ బలం పనికిరాదు, నీ ధనం పనికిరాదు. నువ్వు కాచిన కన్నీరు ఒక్కటే పనిచేస్తా. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు చేసిన ప్రార్థన ఒక్కటే నీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే వాళ్ళు ఏం ప్రార్థన చేశారంటే, మా పిల్లలకు శుభ ప్రయాణము కలగాలి. దేవునికి స్తోత్రం. పుత్రోత్సాహంబు, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుడా పుత్రుని కనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు. పద్యం గుర్తుందా? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. అయినా పిల్లలు పుట్టగానే కొడుకు పుట్టాడు. పర్లేదండి, మా కొడుకు పుట్టేశాడండి, తలకూర పెట్టేస్తాడండి. తల కొరువే పెడతాడో తల పగల కొడతాడో ఎవడో తెలియదు. మీకు అర్థమవుతుందా? కొడుకులు తల కొరువులు పెడతారో బతుకుండగా తలబడేస్తాడో ఎవరికి తెలియదు. ఆడు పెరిగి పెద్దోడై ప్రయోజకుడై ఏ తల్లి కన్నబిడ్డో కానీ ఎంత ముచ్చటగా ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు పొంగిపోయి సొక్కా 2 బట్టలు ఇప్పేయాలి మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ పిల్లన్న వీధిలోంచి వెళ్తా ఉంటే పిల్లని చూసి ఏ తల్లి కన్నబిడ్డో కానీ అన్నప్పుడు ఆ తల్లి సంతోషంగా ఉండొచ్చు, అంతే తప్ప దీన్ని ఎవడికన్నాడో కానీ అన్నారనుకోండి, 2 ఒకటే అర్థం. ఈ బిడ్డని ఎవరికన్నారో అంటే ఒకలా ఉంది, దీన్ని ఎవడికన్నాడో కానీ అంటే ఈ మేడం ఎంత గొప్పదో మరి అర్థం చేసుకోండి. చావలేక బ్రతకలేక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కుళ్ళిపోయి చచ్చిపోతున్నారు. నేను లేని సంగతులు చెప్పలేదు ప్రియులారా. ఒక తండ్రిగా, చిన్న బిడ్డల గలవాడిగా నేను ఒకటే చెప్తాను, కన్నీళ్ళు ఒక్కటే జీవితానికి తోడుగా ఉంటాయి. దేవుని స్తోత్రం. నేను చిన్నప్పుడు, నా పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళతో గడపలేదండి. వాళ్ళు ఎత్తుకోవడం ఆడించడం తెలియలేదు నాకు. కారణం, వాళ్ళు లేవకముందు బయటికి వెళ్ళిపోతాను, నిద్రపోయి ఇంటికి వస్తాను. కానీ ప్రతి రాత్రి పడుకునే ముందు నా బిడ్డల 3 కోసం ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, వీళ్ళు సరిగ్గా నేను పోషించలేక నీ పనిలో తిరుగుతున్నాను, వీళ్ళతో ఆడలేదు, నేను పాడలేదు, వీళ్ళు త్వరగా నువ్వు పట్టుకో,
ఆదివారం మాత్రం ముగ్గురిని బండెక్కించుకొని ప్రార్థనకు తీసుకెళ్తా ఉండేవాడిని. పిల్లలందరూ హై స్కూల్ స్టేజ్లోనే మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళ బయట ప్రపంచం తెలియదు, సినిమా హాళ్ళు తెలియవు, ఫ్రెండ్స్తో షికారులు చేయడం తెలియదు, పిక్నిక్ వెళ్ళడం తెలియదు. వాళ్ళ గుడి బడి పుస్తకాలు బైబిల్ ముద్దపప్పులు అనుకున్నారు కనుక మీరు. దేవునికి స్తోత్రం. పిల్లలు ముగ్గురు వాళ్ళ టైంలో స్కూల్ ఫస్ట్లు వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాం, కాన్వెంట్లో చెప్పి ప్రైవేట్లో చెప్పించలేక సేవకు ఆటంకం అవుద్దని. బాబు బీటెక్ ఎంబీఏ చేశాడు, చిన్న పాప ఎంఎస్సీ బీఈడీ చేసింది. ఆశ్చర్యకరంగా మొన్న డిఎస్సిలో జాబ్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవులకు ఒక్కటే పోస్టు జిల్లాలో, ఆ ఒక్క పోస్ట్ అమ్మాయికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ట్రైనింగ్లో ఉంది. ఏమండి, చదువుకున్న చదువులు వాళ్ళ జీవితాలకు దీవెనగా మారడానికి పిల్లలు ముగ్గురు సేవలోకి వచ్చేసారు. ఆడపిల్లద్దరూ సేవకుని చేసుకున్నారు కావాలని. మా బాబు వాడు సేవకు వచ్చేసాడు ఇంత చదువుకొని. కారణం ఏంటంటారు? ప్రార్థన. నా భార్య నిరంతరం బిడ్డల కోసం ప్రార్థన చేస్తూనే ఉండేది, కన్నీరు కారుస్తూనే ఉండేది. ఎప్పుడు నిద్రపోతుందో ఎప్పుడు మేలుకుందో తెలిసేది కాదు. చిన్నప్పుడు మేము చాలా చిన్నప్పుడు సేవకు వచ్చాం. నాకు 22, ఆవిడకేమో 19. మీసాలు కూడా సరిగ్గా రాని వయసులో దేవుని సేవకు వచ్చేసి పెళ్లి చేసుకున్న 15 రోజులకి బ్యాగ్ సర్దుకొని బంధువులు ఎవ్వరూ లేని చోట, పెద్దవాళ్ళు ఎవరూ లేని చోట సేవకి వెళ్ళిపోయాం. అమాయకంగా సేవలో ప్రభువు చేయబట్టుకొని ప్రార్థనలు చేస్తుంది. ఇందా కారులో వస్తూ నన్ను తిప్పుతుంది, మీ డాడీ నన్ను వారాలు వదిలేసి వెళ్ళిపోతా ఉండేవాడు అలా కొడుకు చెప్తుంది. ఏమండి, ఆదివారం సాయంకాలం వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎప్పుడు వస్తారండి అంటే, ఎప్పుడు వస్తాను? శనివారం వచ్చేస్తాను. శనివారానికి ఎంత దూరం? ఒకరోజే కదా. శనివారానికి ఆదివారానికి ఎంత దూరం అండి? శనివారానికి ఎంత దూరం? వారం దూరం. మాటలతో గాలి తీసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. సేవలో తిరిగి శనివారం సాయంకాలం ఇంటికి వచ్చేవాడిని. ఆదివారం సాయంకాలం బ్యాగ్ వేసుకొని పోతూ ఉండేవాడిని. మా కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలా. ముచ్చాలని బిడ్డలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. కారణం మా ప్రార్థనే. మేమిద్దరం తరచుగా ఉపవాసం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉంటాం ఉపవాసం. చాలా సంవత్సరాల రోజులు ఒక్కపూటే తింటాం మేము. మీరు 40 రోజులే, మాకు 365 రోజులు ఉపవాసమే. తిండి లేక కాదు, తినకూడదని కాదు, సంఘాల్లో ఉన్న పరిస్థితులు చూసి భారంతో ప్రార్థన చేయాలని, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడానికి. బిడ్డల క్షేమానికి పెట్టుబడి కన్నీరు, డబ్బులు కాదు. పిల్లరా, అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన ప్రాక్టికల్ కావాలి, అభ్యాసము చేయాలి, పిల్లలకు నేర్పించాలి. ప్రార్థన చేయడం నేర్పాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, దినాలు గడపడం నేర్చుకోవాలి, ప్రార్థనలో సమయాలు గడపడం నేర్చుకోవాలి. ఇప్పుడేమైంది, ఉద్యోగ ప్రసంగికులు వచ్చి ఉర్రూ తొలగించేస్తే ఎగిరేసి కొట్టేసుకొని కింద పడిపోయి మళ్ళీ పాపంలోనే ఉంటున్నారు. వేర్ దేర్ ఇస్ ప్రేయర్ దేర్ ఇస్ నో సిన్. ప్రార్థన ఉన్న చోట పాపం ఉండదు. వేర్ దేర్ ఇస్ సిన్ దేర్ ఇస్ నో ప్రేయర్. ఎక్కడ పాపం ఉందో అక్కడ ప్రార్థన ప్రభువు దగ్గరికి చేరదు. లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ యాత్రలో నువ్వు దేని చూసి ధైర్యంగా ఉందావు? మాకు పోలీసు వాళ్ళు తెలుసండి, ఎమ్మెల్యే గారు తెలుసండి, ఎంపీ గారు తెలుసండి. తెలుసా అండి? వాళ్ళు తెలిసినా ఏం చేయరు మనకి. మనల్ని ఎరిగినోడు, తెలిసినోడు ఒక్కడే ఉన్నాడు. నా యేసయ్యకి నేను బాగా తెలుసు. నా ప్రార్థన, నా కన్నీళ్ళు ఆయనకి తెలుసు. నా కన్నీళ్ళు ఆయన బుడ్లో దాస్తాడు. నా సంచారాలు ఆయన గ్రంథంలో రాస్తాడు. నేను తిరుగులాట, నా కష్టం, నా బాధలు ఆయనకు తెలుసు. ఈ నమ్మకం నీకు ఉన్నప్పుడు నీ ప్రార్థనే నీకు పెట్టుబడి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, మరికొన్ని రోజులు మీరు ఉపవాసం ఉండబోతున్నారు. గురి లేని ప్రార్థన చేయకండి. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇదిగో నాయనా, ఈ సీజన్లో మా చెల్లి మారాలి, మా అక్క మారాలి, మా అన్న మారాలి, మా నాన్న మారాలి, నా కూతురు మారాలి. ఒక టార్గెట్ పెట్టుకొని, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను, ఈ శాపం మా దేశం మీద, మా ఇంటి మీద ఉంటే నాకు నెమ్మది లేదు. పెద్ద ఏం అడగండి, ఏం పర్లేదు. ఈ చిన్నది అడిగితే, ఉదయం చెప్పాను, ఇది దేవుని రాజ్యాన్ని వెతకడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? ప్రజలండి. రాజ్యం అంటే ఏంటి? ప్రజలు. ఎంత ఎక్కువ మంది దేశంలో ఉంటే అంత పెద్ద రాజ్యం. దేవుని స్తోత్రం చెబుదాం.
ఇప్పుడు నీ కుటుంబంలో ఓ చిన్న దేవుని రాజ్యం, నువ్వు మీ ఆయనే ఇద్దరే. ఇంకొకళ్ళు మీ కుటుంబంలో మారితే ఆ రాజ్యం అక్కడ పెరిగినట్లు లెక్క. దేవుని స్తోత్రం కలిగిన గాక. మా కుటుంబంలో అందరూ మారిపోయారు అయ్య గారు అంటే మీ కుటుంబం అంత దేవుని రాజ్యాన్ని కలిగి ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమడుగుదాం దేవుణ్ణి? అప్పులు తెచ్చమనా? రోగాలు తగ్గించమనా? చాలా కాలం అయిపోయిందనా? పిల్లకి పెళ్ళి అయిపోవాలనా? ఎక్కువ కట్నంతో కోళ్ళ రావాలి, కట్నం తీసుకొని అల్లుడు రావాలి, అవునా? మన ప్రార్థనలు ఏమండి? నాయన తెలుసో తెలియకో ఊరందరికి అప్పులు ఇచ్చేసాను నాయన, అలా ఎగ్గొట్టేసేలా ఉన్నారు నాయన, అవన్నీ తిరిగి ఇచ్చేసేలా చేయి నాయన, కూటమి వేసుకుని ఈ కానికి ఇచ్చేస్తాను నాయన. సోదు ప్రార్థనలు చేయకండి. నువ్వు దేవునికి ఇవ్వలేదు కాబట్టి డబ్బులు పోయాయి, అంతే. సింపుల్ లాజిక్. నీ సంపాదనలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చి సేవ కోసం ధారాళంగా ఇస్తే నీ కష్టార్జితం రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. గుడుల మీద చేసి చెప్పండి, డబ్బులు ఎవడైనా పోయాయి అంటే మీరు దేవునికి ఇవ్వకే పోయి ఉంటాయి. చిల్లు సంచులు వేస్తూ ఉంటాయా, పోతాయా? దేవునికి ఇచ్చినోడు ఎప్పుడూ నష్టపోడు. అందుకోసం ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు ఏం చేయాలి? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని కన్నీళ్లతో విత్తనాలు వేస్తూ వెళ్ళిపోతే సంతోషంతో పనులు మోసుకొచ్చేస్తాం. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. ప్రియులారా, ఎజ్రా ఈ సంగతులు నేర్పించాడు. వారు ఏం చేశారంటే ఆశీర్వాదకరమైన ప్రార్థన చేశారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. శత్రువుల చేతిలోంచి విడిపించాడు, దొంగల చేతిలోంచి విడిపించాడు, అపాయాల్లో కాపాడాడు. 4 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు యెరూషలేముకి చేరిపోయారు. దేవునికి స్తోత్రం. మనము చేరిపోతామా? మనం వెళ్దామా? ప్రయాణం చేద్దామా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రార్థన. ఎవరి కోసం చేయాలి? మన కోసం. ఇంకెవరి కోసం చేయాలి అంటే నీ కోసం చేసేదేమో దేవుని నీతిని వెతకడం, పిల్లల కోసం రక్త సంబంధికుల కోసం చేసేదేమో రాజ్యాన్ని వెతకడం. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక నేను మొబైల్లో వేటి న్యూస్ చూస్తూ ఉంటే ఒక చిన్న మాట నా మనసులో పడింది. కాఫీ ఎంత అండి అని అడిగాడు ఒకడు. 30 రూపాయలండి అన్నాడు. అందులో వేసిన షుగర్ ఎంత అండి అన్నాడు. అది ఫ్రీ అండి అన్నాడు. అయితే 5 కేజీలు షుగర్ ఫ్రాక్ చేయండి అంటున్నాడు. ఏం చేయాలి? కాఫీ 30 రూపాయలంట, అందులో వేసిన షుగర్ ఎంత? ఫ్రీ అండి. అయితే నాకు 5 కేజీలు షుగర్ ప్యాక్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు మనం అలాగే ఉన్నాం అనిపించింది నాకు. కాఫీ తాగు, కప్పు నిండా షుగర్ వేస్తాడు. నీకు షుగర్ వచ్చిపోయినా పర్లేదు. సాలలేదంటే మళ్ళీ వేస్తాడు, సాలలేదంటే మళ్ళీ వేస్తాడు, సాలలేదంటే మళ్ళీ వేస్తాడు. కాఫీయే కొనకుండా 2 కేజీలు షుగర్ ఇమ్మంటే ఎవడిస్తాడు నీకు? దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి. అప్పుడు మీకు ఏమి కావాల్సి వస్తాయో అన్నీ ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అడగకపోయినా నీ అవసరాలన్నీ తీరుస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యం వద్దు, నీతి వద్దు, నాకు అది ఇచ్చే, ఇప్పుడే ఇచ్చే నాయన, అర్జెంటుగా ఇచ్చే నాయన, లేకపోతే అన్ని జనులు మీ దేవుడు ఏమయ్యాడు అంటారు నాయన. నీకు అవమానం, ఆ దేవుడు తెలియదు అవమానం వస్తుందని నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి ఆయన్ని. నువ్వు బ్రతుకు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని కోసం జీవిస్తే, దైవ చిత్తాన్ని చేస్తే, దైవ రాజ్యాన్ని వెతికితే అద్భుత కార్యాలు చేయడం ఆయనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? ఏ స్మాల్ చేంజ్. ఏం చేద్దాం? చిన్న మార్పు. మన ప్రార్థన క్వాలిటీగా చేద్దాం. మీకు ప్రార్థన రాదని కాదు, వాక్యం తెలియదని కాదు, మీరు ప్రార్థన చేయలేదని కాదు, ఇంకొంచెం సులువుగా. ఎలాగా? ఇంకొంచెం సులువుగా. ఫ్యాను కర్రించుకొని తిప్పినా గాలి వస్తుందా రాదా? 2 గదిలో ఉండి కర్రించుకొని తిప్పితే ఒకరు పడుకోవాలి, ఒకరు తిప్పాలి. కర్ర జారిపోయి నెత్తిమే పడింది అనుకో, కన్నం పడిపోద్ది. అలా కూడా ఫ్యాన్ తిప్పొచ్చు. స్విచ్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది. దేవుని స్తోత్రం. ఏది మంచిది? సింపుల్ టెక్నిక్. నీకు ఆశీర్వాదం రావడానికి దేవుడు నేర్పించిన పద్ధతి ఇది. ముందు నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నాతో నడువు, నాకు ఇష్టంగా బ్రతుకు, నీకేం కావాల్సిన ఇస్తాను. మనం ఏమంటున్నాం? ముందు అవన్నీ ఇచ్చేయి, అప్పుడు నీకు ఇష్టంగా నడుస్తాను. మనం ఎలాంటి వాళ్ళు ఆయన బాగా తెలుసు. ఇవ్వగానే పారిపోతాం తెలియదు ఆయనకి. మన పుట్టక ముందు నుంచి మన లెక్కలు రాస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఏ స్మాల్ చేంజ్ దైవ చిత్తం చేయడానికి అప్పగించుకుందాం. శుభ ప్రయాణం, గమ్యాన్ని చేరడం
ఉత్తమమైన దీవెన పొందడం మన హక్కు. దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అదిగో కళబూరం రోగుతుంది, అదిగో దేవుని స్వరం వినబడుతుంది, రెప్పపాటులో మారిపోతాం, మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. అందుకోసం ఇప్పటి నుంచి మనల్ని మనం కట్టుకోవడం రావాలి. దేవునికి స్తోత్రం. ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి.